రైజింగ్ తెలంగాణ అనే గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందనుకుంటున్నారా? విజయోత్సవాలు ఎవరికన్నా విజయోత్సవాలు అలా కుటుంబానికి విజయోత్సవాలు అలా కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు ప్రజలకు కాదు ఇది. రేజింగ్ ఎవరికి రేజింగ్ అలా కుటుంబం రేజింగ్ అవుతుంది. అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేజింగ్ అవుతారు. ఇక్కడ నుంచి ఫండ్ తీసుకుపోయి అక్కడ ఢిల్లీలు ఇస్తున్నారు. మన దగ్గర వచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి కోసం రేజింగ్ చేసుకునే ప్రభుత్వం తయారైంది. మోసపూరిత ప్రభుత్వం, దగాకోరు ప్రభుత్వం, నయవంచన ప్రభుత్వం, మోసకారు ప్రభుత్వం, వంచించి ప్రజలను బాధ పెట్టే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు ఈరోజు నిర్ణయించుకుర్రు. దానిలో భాగంగానే రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం తీసుకోబోతుంది. 2 సంవత్సరాలు అవుతుందన్న. 2 సంవత్సరాలలో 693 మంది రైతులు ఉరి కంబానికి ఎక్కిరు. ఉరి శిక్ష ఏదైతే వేలాడుకున్నారు, ఉరితాళ్లను వేలాడుకున్నారు. 7,500 మంది స్త్రీలు, మహిళలు మానభంగాలకు గురైనరు. అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశం లేదు. ఈడ చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగాలు ఈరోజు ఈడ పరిస్థితికి ఉన్నది. నిన్ననే చూసినాం మనం. ఒక నిరుద్యోగ యువకుడు 42% బీసీకి రాలేదని చెప్పేసి పెట్రోల్ పోసుకొని తలగబడ్డ ప్రభుత్వం ఇది. నీ వల్లనే అవుతుంది, ఇది ముఖ్యమంత్రి వల్లనే అవుతుంది. ముఖ్యమంత్రి మాకు బీసీలకు అన్యాయం చేసిండు, 42% ఇస్తామని చెప్పేసి ఇయ్యలేదు, కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి వారు మరణ వాంగ్మూలం ఇచ్చి చనిపోయిండు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క యువకునికి, యువతులకు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి మేము విన్నవించుకుంటున్నాం. మనం చావుతోటి నిర్ణయాన్ని చేయలేము. చావకుండా ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం, ప్రభుత్వం మీద మెడలు వంచుదాం. కాబట్టి రేపు ధర్నాలో పాల్గొందాం. ఇకపోతే అనవసరంగా దేవుళ్ళ మీద పడి ఇంతకుముందుకు ఒక ముఖ్యంగా కూడా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను అధికారంలోకి వస్తే అది చేస్తా అని చెప్పాను. కానీ ఇప్పుడు దేవుళ్ళను ఎందుకు అట్లా దూషిస్తున్నారు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుణ్ణే వంచిస్తాడు. ఈయన దేవుని మీద ప్రమాణం చేస్తాడు ముఖ్యమంత్రిగా. కానీ దేవుడు 2 భార్యలు ఉంటే ఒక వ్యక్తి, అదేవిధంగా పెళ్లి కానోనికి ఒక వ్యక్తి ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళు 2 పెళ్ళాలు ఉంటే ఒక దేవుడు, పోషమ్మ మైసమ్మకు కళ్ళు పోసి శాఖ పోసి చేస్తాడు ఒక దేవుడు అని ఈ విధంగా కించవర్చిన అవసరం ఏముంది? హిందువుల మనోభావాలు దెబ్బతీసే రైట్ నీకు ఎక్కడిది? హిందువుల మనోభావాలను కుల్లగొట్టే రైట్ నీకు ఎక్కడిది? అదేవిధంగా వేరే వాళ్ళని అనగలుగుతావాను? వేరే మతాలను అనగలుగుతావాను? ముస్లింలు అనగలుగుతావా? క్రైస్తవులను అనగలుగుతావా? మిగతా వాళ్ళని ఎవరినైనా అనగలుగుతావా? అంటే హిందువులు ఇంకా ఓపిక పడుతున్నారు. రాబో రోజులలో హిందూయిజం ఏ విధంగా ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో రుచి చూపించబోతున్నాం. గతంలో కూడా హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఫామ్ హౌస్లో వండబెట్టిరు ప్రజలు. రాబో రోజులలో కూడా నిన్ను కూడా గద్దె దించే రోజులు తప్పనిసరిగా వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి, ఖబర్దార్ అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రేపు ఇక్కడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. మహాధర్నాకు సంబంధించి రేపు జరగబోయే కార్యక్రమానికి ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో సికింద్రాబాద్ మహంకాళి జిల్లాలో జరగబోయే ధర్నాకి మరి ఈరోజు ప్రెస్ మీట్కి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండా కార్తిక గారు, అలాగే సెంట్రల్ జిల్లా అధ్యక్షులు దీపక్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు, అలాగే మెడ్చల్ జిల్లా కన్వీనర్ అయిన మల్లారెడ్డి అన్న గారు, అలాగే పెద్దలు సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా జిల్లా జనరల్ సెక్రటరీ సారంగపని గారు, మిశ్రాబాద్ కన్వీనర్ పెద్దలు రమేష్ రామ్ గారు, జయపాల్ రెడ్డి గారు, అనేక మంది పాల్గొంటున్నారు. ఇప్పుడు గౌతమన్న గారిని ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జిల్లాలో పర్యటిస్తూ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే 2 సంవత్సరాలలో అధికారకు రాకముందు ఏదైతే డిక్లరేషన్ల పేరు మీద మహిళలకు, యువతకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ఇంతవరకు ఫుల్ఫిల్ చేయలేదు.
అది కాకుండా గత ప్రభుత్వం అయితే ఉందో బీఆర్ఎస్ పార్టీ అయితే ఉందో ఈ రాష్ట్రంలో అధికారంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి కన్నా కూడా ఎక్కువ అవినీతి ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఆ ప్రభుత్వంలో జరిగినంత కమిషన్ల కన్నా కూడా ఎక్కువ కమిషన్లు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. వీటన్నిటిని మరిపించడం కొరకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈరోజు జిల్లాలో తిరుగుతూ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా, మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలుపరచకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో విద్యారంగంలో ఎక్కువ మేము ప్రాముఖ్యత ఇస్తామని చెప్తా ఉన్నారు. రేపు ఉస్మానియా సిటీకి పోతా అని చెప్తా ఉన్నాడు. 1000 కోట్లు ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా దాని గురించి మాట్లాడలేదు. అట్లాగే విద్యారంగం అభివృద్ధి చెందినట్టయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు చదువుతున్నటువంటి, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసినటువంటి యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కూడా అందకుండా చేసినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటి విషయాల్లో మాట్లాడకుండా విజయోత్సవాల పేరు మీద అయితే ఊరేగుతూ ఉన్నారో, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మళ్ళీ లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతో ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ ఒక నినాదంతో ఈ ప్రజా వంచన పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రేపు పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతుంది. కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఒకటే, ఈ హైదరాబాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీంట్లో పెద్దలు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు, రఘునందన్ గారు, ఈటెల రాజేందర్ గారు, మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈ యొక్క ధర్నా జరుగుతోంది. కాబట్టి ఈ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు, ఈ పార్టీ యొక్క అవినీతి తర్వాత ఈ యొక్క కమిషన్లు ఆగే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని చెప్పి ఇది ఒక నాంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.